హాయ్ అండి. ఈ శారీ వచ్చేసి చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. నైట్ టైమ్ కట్టుకుంటే చాలా లుక్ వస్తుందనమాట. ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉన్న శారీస్ అని చెప్పేసి అంటే ఇంతకుముందు వీడియోస్‌లలో చూపించాను కదా! వాళ్ళే అనమాట. మళ్ళీ ఇంకో శారీ తెచ్చిచ్చేసి ఇలా సేమ్ అలానే మనకి శారీస్ కింద వచ్చేసి కట్ వర్క్ వచ్చేసిందండి. ఆ కట్ వర్క్ లానే సేమ్ బ్లౌజ్ కూడా కట్ వర్క్ మొత్తం బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్‌కి మొత్తం కట్ వర్క్ పెట్టేసేయమని చెప్పారు. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్‌కు బ్యాక్ వచ్చేసి చూడండి ఇప్పుడు వచ్చేసి బాగా ట్రెండింగ్లో ఉందండి. స్కాలప్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ కూడా సేమ్ అలానే స్కాలప్ ఇచ్చేసి కట్ వర్క్ ఇచ్చానమాట. చాలా నీట్గా అండ్ బ్యూటిఫుల్గా వచ్చిందండి. అండ్ దీనికి వచ్చేసి హ్యాండ్స్కి చూడండి చాలా హైలైట్గా ఉంది కదా. చాలా నీట్ ఫినిషింగ్తో మనకి హ్యాండ్స్కి కూడా సేమ్ అలానే కట్ వర్క్ ఇచ్చేసానండి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్కి ఒక ఫ్లవర్ లాగా ఇలా వర్క్ ఇచ్చేసారనమాట. చాలా హైలైట్గా ఉందండి బ్లౌజ్ అనేది. ఇలా ప్లెయిన్గా కాంట్రాస్ట్ కలర్లో ఇప్పుడు చాలా ప్రతి ఒక్క బ్లౌజ్కి శారీకి అసలు కాంట్రాస్ట్లోనే వస్తుందన్నమాట. చూడండి ఇది వచ్చేసి శారీ అనమాట. శారీ వచ్చేసి ఆఫ్ వైట్ అండి. ఈ ఆఫ్ వైట్కి మనం పెయింటింగ్ వేయించుకుంటాం కదా, సేమ్ అలానే వచ్చేసింది. పెయింటింగ్ ఎలా వేస్తారు సేమ్ అలానే వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి ప్యారెట్స్ అనేవి వచ్చేస్తున్నాయి చూడండి. ఇలా చిలుకలు అనేవి మనకి అక్కడక్కడ ఇచ్చేస్తున్నారనమాట. ఇక్కడ మనకి లీఫ్ కూడా వచ్చేసింది చూడండి. కట్ వర్క్ అనేది చిన్న స్టోన్స్ కాకుండా మామూలుగా కెంపుల్స్ ఉంటాయి కదా, వాటితో ఇచ్చేస్తున్నారండి. చాలా హైలైట్గా ఉంది. ఇది చూడండి నేను వేసుకున్నాను, ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి. ఇలా వేసుకున్నాను. నాకు ఇలాంటి శారీస్ అంటేనే ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి. ఎక్కువ ఇలాంటి శారీసే, సిల్క్ శారీస్ అండ్ ఇలా వెయిట్లెస్ శారీస్ అంటేనే ఇష్టం అనమాట. మనం హెవీగా కొనుక్కొని ఇలా హెవీగా మనం ఒకసారి కట్టేసి ఆడ పడేస్తాం కదండి. ఇవైతే ఎప్పుడైనా వేసుకోవచ్చు అనమాట ఇలాంటి శారీస్ అనేవి. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి పళ్ళు అనమాట. మనకి అంటే పైట కొంగు ఇలా వచ్చేసిందండి. ఇలా ప్యారెట్స్ అనేవి హైలైట్గా ఉన్నాయి. నాకైతే పిచ్చగా నచ్చిందండి. ఈ కట్ వర్క్ అనేది చాలా ట్రెండింగ్లో ఉందన్నమాట. ప్రతి ఒక్కరు ఒకరు కొంటే ఇంకొకరు కొంటారు కదా, ఒకరిని చూసి ఒకరు. మన ఆడవాళ్ళు ఏం ఊరుకోరు కదా. ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ అని హైలైట్ కదండి. మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేసేసేయండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.